अस्मद्गुरुभ्यो नमः। श्री यादगिरी लक्ष्मी नृसिंह परब्रह्मणे नमः। मंगलम नरसिंहाय मंगलम नरसिंहवे मंगलानां निवासाय यादाधीशाय मंगलम। प्रिय भगवत बंधुधारा श्री यादाद्रि लक्ष्मी नृसिंहस्वामी वारी दिव्य क्षेत्राనికి అనుబంధ దేవాలయమైనటువంటి శ్రీ పూర్వగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్య క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా పాంచాలిక వార్షిక బ్రహ్మోత్సవములు శ్రీ పాంచరాత్ర శాస్త్ర ఆగమానుసారంగా విశేష వైభవంతో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు రెండవ రోజు ఉదయం స్వామి సింహవాహనాదుడై నృసింహస్వామి వారు పురవీధుల్లో ఊరేగింపు జరిగింది. నారసింహ వపు శ్రీమాన్ మనకు విష్ణు సహస్రనామ స్తోత్రంలో లక్ష్మీ నృసింహుడు బంగారు ఛాయా మేనుతో ప్రకాశిస్తూ ఉంటాడు. భక్తాభీష్ట వరప్రదుడు, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం వచ్చినటువంటి అవతారమే నృసింహ అవతారం. ప్రహ్లాద వరుణుడు, ప్రహ్లాదుడు ఇందుగలడు అందులేడని సందేహం వరదు చక్రి సర్వోపగతుండు ఉన్నట్టుగా స్వామి సర్వాంతర్యామి అంతర్బహిషతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. స్వామి అంతటా వ్యాపించి ఉంటాడు, ప్రతి మనుషులోనూ ఉంటాడు అని చెప్పినటువంటి అవతారం నృసింహ అవతారం. అలాంటి నృసింహస్వామి ఈరోజు సింహవాహనం పైన భక్తులందరికీ దర్శనమిచ్చుతూ ఈరోజు వీధుల్లో ఊరేగాడు. సాయంకాలం ఎదుర్కోలు మహోత్సవం విశేషంగా స్వామివారిని అమ్మవారిని మనమందరం కూడా భక్తులను దర్శించడం కొరకే స్వామి ఉత్సవాలను చేసుకుంటుంటాడు. కళ్యాణమైనా ఎదుర్కోలైనా రథోత్సవమైనా ఏదైనా మనమందరం దర్శించి తరించడం కొరకు, ఈ శరీరం పవిత్రత చెందడం కొరకు స్వామి ప్రతి సమయంలో ప్రతి సంవత్సరం ఈ యొక్క ఉత్సవాలు అనేటువంటిది నిర్వహించుకుంటుంటాడు. అందులో భాగంగా ఈరోజు ఎదుర్కోలు మహోత్సవంలో మనమంతా భాగస్వాములై పాల్గొని అమ్మవారిని స్వామివారిని స్వాగతిస్తూ ఎదుర్కొని మనం ఉత్సవాలను దిగ్విజయపరచాలని చెప్పేసి భగవద్ బంధువులందరికీ కూడా విజ్ఞాపన చేస్తున్నాం. ఈరోజు సాయంకాలం ఎదుర్కోలు, రేపు కళ్యాణోత్సవం, ఈరోజు రథోత్సవంలో భక్తులు అశేష భక్తజనామని విశేష భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి ధరించండి. జై శ్రీమన్నారాయణ.